గుడ్ ఈవినింగ్ అండి. నేను ఈ వీడియోలో మీకు చామగడ్డ పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి గిన్నె వేడి అయిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసి ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దూరగా వేయించుకోండి. ఈ ఉల్లిగడ్డల్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. అలాగే కొంచెం పసుపు, అల్లం పేస్టు వేయండి. వేసిన తర్వాత 2 బిగ్ సైజ్ టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ టమాటా ఉల్లిగడ్డను బాగా మగ్గనివ్వండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న చామగడ్డనండి కుక్కర్లో వేసి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టండి. ఇలా ఉడికిన చామగడ్డను పొట్టు తీసేసి ఇలా కట్ చేసి ఉంచుకోండి. ఇలా కట్ చేసిన చామగడ్డను ఈ ఉడికిన టమాటాల్లో వేసేయండి. ఇలా వేసిన తరువాత కొంచెం వీటిని మగ్గనీయండి. మూత పెట్టేసి అలానే ఒక 5 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకోండి. ఈ చింతపండు నానే వరకు ఈ కూరలో ఒక 2 రెమ్మలు కరివేపాకు వేయండి. ఇలా కరివేపాకు వేసి కలపండి. కలిపిన తర్వాత రుచికి సరిపడ కారం వేసి కలపండి. ఇలా కారం వేసి కలిపిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు రసం తీసి ఈ చామగడ్డ పులుసు వేయండి. చామగడ్డల్లో వేసేయండి. చింతపండు పులుసు చామగడ్డల్లో వేసేయండి. ఈ చింతపండు పులుసు ఈ చామగడ్డల్లో వేసి కలపండి. మీకు పులుపు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం చింతపండు ఎక్కువ నానబెట్టుకోండి. మాకైతే పులుపు తక్కువ తింటాం కాబట్టి నేను చింతపండు కొంచెమే నానబెట్టాను. ఇలా చింతపండు పులుసు వేసిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకోండి. ఇలా ఉప్పు వేసి కలిపిన తర్వాత ఇందులో కొంచెం ఒక గ్లాస్ వాటరు యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలపండి. కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి ఒక 15 నిమిషాలు దాకా బాగా ఉడకనివ్వండి. ఇలా ఉడికిన చామగడ్డ పులుసు లో ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వండి. చామగడ్డ పులుసు చిక్కగా వచ్చే వరకు ఉడకనివ్వండి. ఇలా చిక్కగా అయ్యే వరకు ఉడకనివ్వండి. చిక్కగా అయిన తర్వాత మీకు పలసగా ఉండాలనుకుంటే పలసగానే వండుకోండి. చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోండి. చామగడ్డ పులుసు చామగడ్డ మోకాళ్ళు అరిగిన వాళ్ళకి గుజ్జు లేకపోతే ఈ చామగడ్డ మంచిగా పనిచేస్తుందండి. చామగడ్డ హెల్త్కి చాలా మంచిదండి. చామగడ్డలో చాలా పోషకమైన విలువలు ఉంటాయండి. చామగడ్డ ఒకరోజు విడిచి ఒకరోజు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. మోకాళ్ళు అరిగిన వాళ్ళకి ఈ చామగడ్డ బాగా పనిచేస్తుందండి. బెండకాయ కూర, చామగడ్డ పులుసు, మోకాళ్ళలో గుజ్జు లేని వాళ్ళకి ఈ చాలా బెనిఫిట్స్ అండి ఈ కూరలు. ఇలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే.